మావా నీకు ఒక్క 2 minutes టైం ఉంటే ఈ రీల్ చూడు. ఎవరు ఈని చూస్తున్నావా మావా? ఈ రోజు మన స్టోర్ కి ఎవరో ఒక అన్న వచ్చి ఇలా అన్నాడు మావా. సినిమా కెమెరామెన్. ఓకే అని చెప్పి కూర్చో అన్న మావా. ఇక అన్న ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతా శేఖర్ పిఎల్. చెప్పిండు మావా. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఎర్నాకుళం. ఇక చెప్పిండు బ్రదర్ది వచ్చి కేరళ అంట. ఒకసారి ఇది వినండి మావా. వితౌట్ నో టికెట్. అసలు మ్యాటర్ ఏంటంటే ఏదో దొరికిన ట్రైన్ లో ఎక్కాడు, టికెట్ లేదని చెప్పి దింపేశారంట. అసలు ఏం వర్క్ చేస్తావని అడుగుతా ఫిల్మ్ మేకర్ అంటుండు. ఓన్లీ కెమెరా. నేను ఇంకా అడిగా షూట్ లొకేషన్స్ గుర్తున్నాయా అంట. ఉన్నాయి వైజాగ్. కానీ ఫ్రెండ్స్ నంబర్స్ గుర్తులేదంట. పేర్లు మాత్రం చెప్పగలడు. షాజీ, శంకర్, సేగర్, నామ్ నామ్. చెప్తుంటే ఫుల్ ఎమోషన్ అయ్యాడు రమవా. మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతా అన్మ్యారీడ్. అన్మ్యారీడ్ అంటుండు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అంట. ఇంటర్ 2nd year వరకు చదివాడు. ఎక్కడ కంప్లీట్ అయింది అంటే ట్రిచూర్ కేరళ అంటుండు. ఇక తెలంగాణకి ఎందుకు వచ్చావు అని అడిగితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఫ్రెండ్ ఉన్నాడంట. సినిమాలో ఫిల్మ్ టెక్నీషియన్ అంట. అతనికి దగ్గరకు వచ్చాడంట బ్రదర్. 18 years లో సినిమా ఫీల్డ్ లోకి వచ్చాడంట మావా. కమల్ సార్ ఫిల్మ్, కమల్ హాసన్, మహానది. దట్ ఫిల్మ్ నేషనల్ అవార్డ్. సినిమా ఐ విల్ వర్క్. జస్ట్ యూ హావ్ ఫేస్బుక్. సోషల్ మీడియాలో ఏమైనా అకౌంట్ ఉన్నదా అని అడుగుతా ఫేస్బుక్ ఉంది అన్నాడు. సరే అని సర్చ్ చేసి చూపించిన. లిటరలీ షాక్ అయినా మావా. ఫోటో స్వైప్ చేస్తుంటే తమిళ్ యాక్టర్ ఇంకా మన ఫేమస్ యాక్టర్ నస్సర్ గారు కనిపించారు. అప్పుడు అర్థమైంది మావా లైఫ్ అసలు ఎంత అన్ప్రెడిక్టబుల్. ఇంకా క్వశ్చన్స్ వేస్తుంటే బ్రదర్ కామ్ గా చెప్తాడు మావా. సరే అని కొంచెం వాటర్ ఇచ్చి తాగమని చెప్పా. బ్రదర్ వేసుకోనికి డ్రెస్ లేదంట. సరే అని చెప్పే మన స్టోర్ లో నీకు నచ్చింది తీసుకో అన్నా అని. ఇక ఒక షర్ట్ వేసుకుని ఫుల్ ఖుష్ అయిపోయాడు. వెళ్లిపోయే టైంలో చెప్పాడు మావా సినిమాలో ఎంత పిచ్చోళ్ళు ఉంటారో అని. నేను అప్పటిదాకా నమ్మలే మావా. కానీ ఈ అన్నం చూశాక అర్థమైంది. సరే మావయ్యగా ఫర్ మోర్ వ్లాగ్స్ ఫాలో చేసి పెట్టుకో మావా.